నిషా వాళ్ళ నాన్న ప్రేమ్ వాళ్ళ ఇంటికి వచ్చి నిషా బ్యాచిలర్ పార్టీ ఇస్తుందని ప్రేమ్ వాళ్ళందరూ వెళ్ళాలని చెప్తాడు. ప్రేమ్కి ఇష్టం లేకపోయినా తప్పనిసరి అని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక గుణ మత్తు పదార్థాలు తీసుకుని తన ఫ్రెండ్కి ఇచ్చి ప్రేమ్కి చామంతికి జ్యూస్లలో కలిపి ఇవ్వమని చెప్తాడు. అతనేమో ఆ జ్యూస్లలో కలిపి ప్రేమ్కి చామంతికి ఆ జ్యూసులు ఇస్తాడు. అవి మందు కాదు కదా, జ్యూసే కదా అని అడిగి మరీ తీసుకుంటుంది చామంతి. ఆ తర్వాత ఆ జ్యూస్లను తాగేస్తారు. గున్నానేమో వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసినందుకు చామంతి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ప్రేమ్ జ్యూస్ తాగేసి మత్తులో ఉండగా నిషా కళ్ళు తిరిగి పడినట్టు నాటకం ఆడుతుంది. తనని ఎత్తుకుని తీసుకువెళ్తాడు. మరోవైపు చామంతి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. తనని తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెట్టి ఉంటాడు గుణ. చామంతికి గుణ వల్ల, ప్రేమ్కి నిషా వల్ల ప్రమాదం ఉందా? ఏం జరగబోతుంది? ప్రేమ్ చామంతిలు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకుంటారు?